సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో లీగల్ టీంతో సంప్రదించి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్‌కి కూడా నోటీసులు ఇస్తామని పోలీసులు చెప్పారు. 'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన మీద ఏసీపీ దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని చేశారు. రమేష్ కుమార్ మీడియాకి కీలక వివరాలు వెల్లడించారు. 'పుష్ప 2' తొక్కిసలాట కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. సంధ్యా థియేటర్‌కి మొత్తం 7 మంది యజమానులని, వీరిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓనర్ సందీప్‌ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్, లోయర్ బాల్కనీ చూసుకునే మేనేజర్ విజయ్ చందర్‌ని కోర్టులో హాజరుపరిచామని, జ్యుడిషియల్ రిమాండ్‌కి తరలించామని పేర్కొన్నారు. సెక్షన్ 105, 118 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో రేవతి అనేటువంటి మహిళ చనిపోయిందని, గాయపడినటువంటి ఆమె బాబు పరిస్థితి ప్రస్తుతం బానే ఉందని ఏసీపీ రమేష్ కుమార్ తెలిపారు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ, ఈ యొక్క ఘటన గురించి వివరిస్తూ క్లియర్ కట్‌గా అన్నీ చెప్పే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సంధ్యా థియేటర్ వద్ద డిసెంబర్ 4, 2024 నాడు రాత్రి తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షోకి అభిమానులు భారీగా తరలి వెళ్లారు. ఈలో అల్లు అర్జున్, శ్రీలీల, సినిమా బృందం, అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు 'పుష్ప 2'ని అభిమానులతో కలిసి వీక్షించేందుకు సంధ్యా థియేటర్‌కి వెళ్లారు. అల్లు అర్జున్ వస్తున్నట్టు తెలియడంతో అతన్ని చూసేందుకు సంధ్యా థియేటర్ వద్ద అభిమానులు భారీగా తరలివచ్చారు. అల్లు అర్జున్‌ని దగ్గర నుంచి చూసేందుకు ఎగబడ్డారు. కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ప్రీమియర్ షో చూసేందుకు సంధ్యా థియేటర్ వద్దకు వచ్చినటువంటి రేవతి, ఆమె కొడుకు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారు. బాలుడు స్పృహ కోల్పోవడంతో పోలీసులు సీపీఆర్ చేసిన దగ్గరలోని సికింద్రాబాద్‌లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందగా, శ్రీతేజ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని నేరుగా మీడియాతో మాట్లాడినటువంటి డాక్టర్లు చెప్పారు. 4 రోజుల ఫస్ట్ వీకెండ్ తర్వాత ఫస్ట్ మండే 'పుష్ప 2' ఎలా ఉంటుంది? కలెక్షన్‌లు మళ్ళీ దారుణంగా డ్రాప్ అవుతాయా? లేక నిలబడతాయా? ఈ అనుమానం, టెన్షన్‌లో పడ్డారు బయ్యర్లు. ఎందుకంటే ఈ మండే టెస్ట్ పాస్ అయితేనే రికవరీ ఎలా ఉంటుందనేది ఒక అంచనాకొస్తుంది. అందుకే అలా టెన్షన్ పడ్డారు. ఇప్పటికే కలెక్షన్‌లు తక్కువున్న ప్రాంతంలో పూర్తిగా కాదు గానీ కొంతమేర టికెట్ రేట్లు దక్కిచ్చారు. వైజాగ్ లాంటి ఏరియాలో దక్కిచ్చలేదు. అయితే 'పుష్ప 2' సినిమా మొదటి మండే అనేటువంటి ఓకే అనే రేంజ్‌లో పెర్ఫార్మ్ చేసింది. మార్నింగ్ షోలు అంత గొప్పగా కలెక్షన్‌లు లేవు కానీ మ్యాట్నీ ఫస్ట్ షోలు చాలా అద్భుతంగా నడిచాయి. దాదాపు 4 రోజుల తర్వాత 'పుష్ప 2' థియేటర్‌లో ఇంకా చాలా స్ట్రాంగ్‌గా వెళ్తోంది తప్ప ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. మీకు ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే గనక 'పుష్ప 2' సినిమా నార్త్ ఇండియాలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుంది.